హాయ్ హలో నమస్తే, నేను మీ రామ్. పుష్ప ది రైజ్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. అందరూ చూశారు. చాలా ఎక్స్పెక్టేషన్స్ని పెంచేసేలా ట్రైలర్ అయితే ఉంది. బట్ ఎన్నో డౌట్స్ కూడా మొదలయ్యాయి. ఆ షాట్లో ఏమైంది, ఈ షాట్లో ఏమైంది, ఇలా రకరకాల డౌట్స్తో ట్రైలర్ని అయితే చూశారు అందరూ. సోషల్ మీడియాలో ఒక్క షాట్లోని డౌట్ మాత్రం అందరినీ ఆలోచించేలా చేస్తోంది. అది ఏంటంటే ఈ షాటే అది. ఈ షాట్లో ఎర్రచందనం దుంగలతో చితి మండుతోంది. ఆ చితి ఎవరిది? చాలామంది యూట్యూబర్స్ అది శ్రీవల్లిది, కాదు కాదు అది పుష్ప అమ్మది, కాదు కాదు అది పుష్పాదే అని ఇంకొంతమంది అంటున్నారు. వీళ్ళు అనుకుంటున్నట్టు వీళ్ళెవ్వరిది కాదు. బాగా అబ్జర్వ్ చేస్తే అక్కడ చితికి నిప్పు పెడుతోంది రావ్ రమేష్ గారు. దానికి తోడు చుట్టుపక్కల అందరూ కూడా పొలిటికల్ కార్యకర్తలు. అంటే ఇలా పొలిటికల్ రిలేటెడ్ పర్సన్స్ అందరూ ఒక దహనం చేసే చోటుకి ఎందుకు చేరతారు? వాళ్ళ పొలిటీషియన్కి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా పోతేనే కదా వీళ్ళంతా వెళ్తారు. సో అది రావు రమేష్ గారికి సంబంధించిన వ్యక్తిది, అది మాత్రం క్లియర్. ఇంకా అందరూ చెప్తున్నట్టుగా శ్రీవల్లియే అని అంటున్నారు. బికాజ్ ఆఫ్ మొన్న ఒకసారి ఈ మధ్యకాలంలో శ్రీవల్లి క్యారెక్టర్ చనిపోయింది అన్నట్టుగా ఒక పిక్ ఒకటి బాగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది. సో అందుకే అది శ్రీవల్లిదే అంటున్నారు. నో, శ్రీవల్లిది కాదు అని నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే శ్రీవల్లియే అయితే అక్కడికి రావు రమేష్ ఎందుకు వస్తాడు? అదేంటి భయ్యా, క్లోజ్ కదా వాళ్ళు వీళ్ళు అనుకుంటారేమో. కాదు, ఎందుకంటే బికాజ్ ఆఫ్ శ్రీవల్లి వల్లే పుష్పకి అండ్ ఆ ఎంపీకి గొడవ మొదలవుద్ది. అది మీరు ట్రైలర్లో చూసే ఉంటారు, చూడలేదా? అదేనబ్బా, పుష్పగాడి పెళ్ళాం మాట వింటే ఎట్టా ఉంటుందో చూపిస్తా అంటాడు కదా. సో అంటే పెళ్ళాం వల్ల గొడవ స్టార్ట్ అవుద్ది పుష్పకి అండ్ ఆ ఎంపీకి. ఓకే, అది పక్కన పెడదాం కాసేపు. మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నా. దెన్ ఇప్పుడు పుష్ప అమ్మది ఆ చితి అనుకుంటున్నారా? కాదు, పుష్ప అమ్మదే అయితే పుష్ప ఎందుకు అక్కడ లేడు? అండ్ పుష్ప మనుషులు ఎందుకు అక్కడ లేరు? ఓన్లీ తెల్ల చొక్కాలే ఎందుకున్నారు? ఇంకొకటి ఏంటంటే కొంతమంది అయితే ఏకంగా పుష్పదే ఆ శవము అని అంటున్నారు. పుష్పదే అయితే శవం నిజంగా శ్రీవల్లి, పుష్ప వాళ్ళ అమ్మ, పుష్ప గ్యాంగ్ వేల మంది పుష్ప సైన్యం ఉండేవాళ్ళు కదా అక్కడ. సో ఇదంతా ఒకసారి లాజికల్గా ఆలోచిస్తే మీ అందరికీ చాలా క్లియర్గా అయితే ఒక ఎక్స్ప్లెనేషన్ దొరికిందనే అనుకుంటున్నాను నేను. సో ట్రైలర్ చూసి ఉంటే ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే, ఈ లాజిక్ నచ్చితే ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి. ఇలాంటి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి కొన్ని గాసిప్స్ కానివ్వండి, కొన్ని క్వశ్చన్స్కి సంబంధించి ఆన్సర్ కోసం అయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టేట్ నుండి ఎవరి ఛానల్ తెలుగు రాజ్యం, నేను మీ రామ్.